మంచు మోహన్ బాబు ఇటీవల తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ఇదే క్రమంలో సొంత కొడుకు మనోజ్ వర్సెస్ మోహన్ బాబుగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఒకవైపు ఇండస్ట్రీలో కూడా, మరోవైపు రాజకీయంగా కూడా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. అయితే మంచు మోహన్ బాబు మాత్రం కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మంచు మోహన్ బాబు ఇప్పటికే అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ను కొట్టివేసింది. ఏ నిమిషమైనా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారని వార్తలొస్తున్నాయి. మరోవైపు ఆయన దుబాయ్కి వెళ్లిపోయారని కూడా వార్తలు జోరుగా ప్రచారంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచు ఫ్యామిలీ మరో వివాదంలో ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. మంచు విష్ణు సిబ్బంది జల్పల్లి ఫారెస్టులో అడవి పందుల్ని వేటాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మంచు విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్టా అడవిలోకి వెళ్లి అడవి పందుల్ని వేటాడినట్టుగా తెలుస్తోంది. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ కి బంధించి తీసుకెళ్లినట్టు ఆ వీడియోలో స్పష్టంగా రికార్డైంది. అయితే అడవి పందుల్ని వేటాడడంపై ఇప్పటికే పలుమార్లు మంచు విష్ణు సిబ్బందికి హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇదే క్రమంలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. విష్ణు సిబ్బందిపై వన్యప్రాణుల చట్ట ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఫారెస్ట్ సిబ్బంది దీనిపై రంగంలోకి దిగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.